పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీను. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారం గ్రామంలోను అయితే ఈ ఇదంతా కూడా ఒక తోట అనే చెప్పుకోవచ్చు. మొత్తం ఈ తోట అంతా కూడా ఒక 40 ఎకరాల తోటగా చెప్పొచ్చు. చుట్టూ ఫెన్సింగ్, వెనకాల దట్టమైన కొండలతో కూడి ఉంది. అయితే ఇదంతా కూడా ఇక్కడికి లోపల మొత్తం ఎవరొచ్చినా చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. ఎటువంటి ఎవరు బయటికి తప్పించుకునే అవకాశం లేదని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పాప మిస్ అయ్యి ఈ రోజుకి 5వ రోజు కావస్తుంది. 5 రోజుల నుంచి కూడా పోలీసులు ఈ అడవంతా ఈ ప్రాంతం అంతా కూడా జల్లెడ పట్టినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ ఏదైతే 3 రోజుల క్రితం కుక్క రావటం, మళ్ళీ వచ్చి వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పారు. అది మళ్ళీ కనిపించలేదని చెప్పారు. నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో మళ్ళీ కుక్క రావడం, ఏదైతే ఈ ఈ వలల సహాయంతోనే కుక్కలను పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే పోలీసులు ఇక్కడ చెప్తున్నారు. ఈ వలల సాయంతో నిన్న సాయంత్రం ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇదే వలల సాయంతో కుక్కను పట్టుకుని తీసుకొచ్చి ఈ యొక్క బోన్లో బంధించడం జరిగింది. ఈ కుక్కను చూడొచ్చు విజువల్స్ లో. కుక్క కూడా చాలా భయంకరంగా అటు ఇటు తిరుగుతూ ఒకసారిగా మనుషుల వైపు చూసి భయపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కుక్కను చూసి మనం గమనించొచ్చు. ఈ కుక్కే రావటం వెళ్ళటం జరుగుతుంది. అయితే పోలీసులు అయితే పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏంటి కుక్క వెళ్ళటం రావటం అనే ఈ ఈ పోలీసులకి అనుమానం రావడం ప్రస్తుతం అయితే ఇక్కడ కలకలం రేపుతుంది. ఈ కుక్కకి ఈ రోజు ఏదైతే మన పులికి ఈ మధ్య పులి దొరికినటువంటి జిపిఎస్ ట్రాకింగ్ విధానం తీసుకువచ్చి దీనికి అమర్చి దీన్ని మళ్ళీ లోపలికి పంపించే ఈ విధంగా పోలీసులు ఇక్కడ అయితే గుర్తిస్తున్నారు. ఈ ఈ జిపిఎస్ ట్రాకింగ్ అమర్చి ఈ యొక్క కుక్కను మళ్ళీ లోపలికి పంపించి దాని ద్వారా ఏదైనా క్లూ దొరకొచ్చేమో అని కూడా ఇక్కడ పోలీసులు అయితే భావిస్తున్నారు.